జై గురుదత్త, శ్రీ గురుదత్త. పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిని మనస్సులోనే స్మరణ చేసుకుంటూ మనం వింటూ ఉంటాం, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని మరిచిపోయినప్పుడు ధర్మం మనల్ని భక్షించదు, కానీ మన రక్షణ అనేది మనం కోల్పోతాం. అందువల్ల ఆ ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉన్నది. విశేషంగా సనాతన హిందూ ధర్మం అనేది లోకానికి ఎలా నడుచుకోవాలి అని దారిని చూపించినటువంటి ధర్మం. ఈ ధర్మం గనక శిథిలమైపోతే ప్రపంచమంతా కూడా శిథిలమైపోతుంది. అందువల్ల ఈ ధర్మాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరి మీద ఉన్నది. ఇది మనస్సులో ఉంచుకుని ఒక మంచి సంకల్పంతో ధర్మాచార్య దర్శన యాత్ర అనేటువంటి యాత్రని ప్రారంభించి ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి అంటాం కదా, ఆ రోజు నుంచి జనవరి 10వ తారీఖు నుంచి ప్రారంభించి ధర్మాచార్య దర్శన యాత్ర అనేటువంటి దాన్ని జరుపుతూ ఉన్నారు. చాలా విశేషంగా అందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్పంచుకోవాలి. ధర్మం అనేది ఆచరించినప్పుడే ధర్మం, చెప్పినప్పుడు ధర్మం కాదు. చెప్పవచ్చు మాటలు, కానీ ఆచరణ అనేది చాలా ముఖ్యం. ఆచరణ లోపిస్తే ఇక ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత మనం వింటూ ఉంటాం కదా. ఆచారం అనేది చాలా ముఖ్యం. అందువల్ల దీన్ని ఆచరణ చేయాలి. ధర్మాచరణ చేసేందుకోసం ప్రత్యేకంగా భగవంతుడు బాధ్యత ఇచ్చాడు విప్రులకి. విప్రులు ధర్మాన్ని విశేషంగా ఆచరణ చేయాలి. వాళ్ళు ఆచరణ చేస్తూ లోకం కోసం ప్రార్థన చేసే ఒక బాధ్యతను పెట్టాడు. మనం గాయత్రి జపం చేస్తూ ఆ గాయత్రి జపం అయిన తర్వాత లోకం కోసం, లోకశాంతి విశ్వశాంతి కోసం ఇంకా అధికంగా 108 కాకుండా ఒక 10 వీలైతే ఇంకొక 108 చేసి లోకా సమస్త సుఖినోభవంతు అని భగవంతుని ప్రార్థన చేసి నీళ్లు విడిచిపెట్టాలి. ఇది బాధ్యత. ఈ బాధ్యత భగవంతుడు ఉంచాడు. అందువల్ల దీన్ని కూడా గుర్తు చేస్తూ విప్రులందరినీ కూడా ఒక చోటికి చేర్చేటువంటి కార్యక్రమం. దాంతోపాటుగా హైందవులందరూ సనాతన హిందూ ధర్మాన్ని ఆచరణ చేస్తూ ఇష్టపడుతూ ఉన్నటువంటి వాళ్ళు, ఈ ధర్మంలో జన్మించిన వారందరినీ కూడా ఒక చోటికి చేర్చి మన ధర్మాన్ని ఇంకా బలపరుచుకొని దాంతోపాటుగా మన దేశాన్ని, దేశ ప్రజల్ని, ప్రపంచాన్ని కూడా బలపరిచేందుకోసం ఒక మంచి కార్యక్రమాన్ని సంకల్పం చేశారు. ధర్మాచార్య దర్శన యాత్ర. ఆచార్యులు మనకి ఎలా నడుచుకోవాలి అనేటువంటి దాన్ని చూపిస్తారు, ఆచరణ చేసి చూపిస్తారు. అందువల్ల ఆ ఆచార్యుల్ని సందర్శించటం, వారి ద్వారా సలహాలు తీసుకుని వాటిని ప్రజల దగ్గరికి చేర్చటం అనేటువంటి ఒక సంకల్పంతో ఈ యాత్రని ప్రారంభించారు. ఈ యాత్ర దిగ్విజయంగా దీంతో మంచి ఫలము కూడా చేకూరాలి, లోకశాంతి విశ్వకళ్యాణం కావాలి. ఈ సందర్భంగా ఆ గాయత్రీ మాతను, వేదపురుషుణ్ణి, ధర్మదేవత, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.